మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాము. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనము. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా స్తుతికి రక్షణకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనములు. దేవా, నీ వాక్యమును విత్తనయుండగా నీ సిలువ చాటున నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మాతో మీరే మాట్లాడమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, దేవుడు అనుగ్రహించు రక్షణ సిద్ధముగా ఉంది. కానీ ఎవరు దానిని స్వతంత్రించుకొనగలరు? వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే 85వ కీర్తన 9వ వచనం ప్రకారం ఎవరైతే ఆయనకు భయపడతారో వారికి రక్షణ సమీపముగా ఉంటుంది. నోవాహు దినములలో వలె తినుచు త్రాగుచు ఇష్టానుసారముగా జీవిస్తున్న వారు ఈనాడు మన కళ్ళ ఎదుట ఉన్నారు. ఆనాడు వారి ఎదుట వారి రక్షణ కొరకు నోవాహు తయారు చేసిన ఓడ సిద్ధముగా ఉంది. కానీ వారు నశించిపోయారు. ఎవరైతే దేవుని భయము కలిగి దేవుని మాటకు విధేయత చూపి ఓడలో ప్రవేశించారో ఆ నోవాహు కుటుంబము మాత్రమే జలప్రళయం నుండి తప్పింపబడినారు. ప్రియ దైవజనమా, ఈ కాలంలో కూడా ఎవరైతే దేవునికి భయపడి దేవుని మాటలు అంగీకరించి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి రక్షణ సమీపముగా ఉంటుంది. దేవుడు బలవంతముగా ఎవరి హృదయంలోనికి రాడు. దినమెల్లా లోబడని హృదయాల వైపు ఆయన చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. రెండవదిగా 50వ కీర్తన 23వ వచనం ప్రకారం ఎవరైతే స్తుతియాగము అర్పిస్తూ ఉంటారో వారికి దేవుడు తన రక్షణ కనపరచినట్లు వారు మార్గము సిద్ధపరచుకొనుచున్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. అవును, మనము అర్పించే స్తుతియాగము మన వారి రక్షణ కొరకు మార్గాన్ని సిద్ధపరుస్తుంది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒకవేళ చింతిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. వారి పక్షముగా నీవర్పించే స్తుతియాగము వారి రక్షణ కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తుంది. అది ఇప్పుడు నీకు కనబడకపోవచ్చు, కానీ నిర్ణయ కాలములో వారిని రక్షణ మార్గంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఈ దినం దేవుడు వాక్యము ద్వారా మనకు బయలుపరిచిన ఈ ఆత్మీయ సత్యములను గైకొని దేవుని భయము కలిగి దేవుడు అనుగ్రహించు రక్షణను పొందుకుందాము. అలాగే దేవునికి స్తుతియాగము అర్పించుట ద్వారా మన వారి రక్షణ కొరకు మార్గము సిద్ధపరచుకుందాము. అట్టి కృప షారోన్ గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ దేవాది దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నీ భయము కలిగి నీ రక్షణను స్వతంత్రించుకునే కృప అనుగ్రహించండి. ఎవరైతే ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారో వారి నిమిత్తము స్తుతియాగము అర్పించుట ద్వారా వారి కొరకు, వారి రక్షణ కొరకు ఒక మార్గము సిద్ధపరచుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్.